ఒకవేళ వాళ్ళు మనల్ని చూసుంటారేమో. నువ్వు ఒకదానివి చాలు దొరికిపోవడానికి. నువ్వు ఎప్పట్లాగే క్యాజువల్ గా ఉండవు. టెన్షన్ పట్టుకో. పోతున్నా. పిల్లోని కనబోయి పిడుగుని కన్నట్టున్నావు. నువ్వేరా మాట్లాడాల్సింది. నీ పేరేంటి? పేరు సురేష్ మేడం. ఊరు? చీరాల మేడం. ఎవరి మీదైనా డౌట్ ఉందా? ఉంది మేడం. నాతో పాటు ఒకటి తిరుగుతుంటాడుగా, ఒక అడవిగాడు. వాడి మీద కొంచెం డౌట్ గా ఉంది మేడం. ఆ రోజు అందరం రూమ్ కెళ్ళి పడుకున్నాం మేడం. ఇంతకు మించి నాకేం తెలియదు మేడం. మేడం వీళ్ళంతా నైట్ వీడియోస్ తీసి ప్రాంక్ చేద్దాం అనుకున్నారు కదా, ఇది మేడం కి తెలిస్తే అంతే అని మాట్లాడుకుంటున్నారు మేడం. ఒక్కటి ఇచ్చానంటేనా ఏమనుకుంటున్నారా? అసలు యూట్యూబ్ లో చేసే ప్రాంక్ వీడియోలు అనుకుంటున్నారా? ఇట్స్ ఎ రియల్ క్రైమ్ మర్డర్ సీన్. డామ్ ఇట్. నిజంగా ఏం జరిగిందో చెప్పు. నిన్న నైట్ మేము వీడియో తీసేటప్పుడు సడన్ గా ఒక సౌండ్ వినపడింది మేడం, గన్ సౌండ్. అప్పుడు ఎవరో ఇద్దరు సడన్ గా పరిగెత్తారు మేడం. దాంతో మేము భయపడి లోపలికి వెళ్ళిపోయాం. ఇంకేం తెలీదు మేడం. ముందు వీళ్ళ కెమెరా తీసుకురండి చెప్తాను. ఇప్పుడు మొత్తం చూసి తెలుసుకుంటాను. నీ మక్కలు ఇరక్కొట్టి జైల్లో వేశాక అక్కడి నుండి టూర్ చేద్దాం. ఇదిగోండి మేడం. కెమెరా రోలింగ్ యాక్షన్. బాగా తింటామొచ్చు, దయ్యాలు యాక్ట్ చేయడం రాదా? దయ్యాలు యాక్ట్ చేయండి, అందరూ నమ్మాలి. డబ్బులు వద్దా? డబ్బులు అయితే అడుగుతారు. దయ్యాలు యాక్ట్ చేయండి మాత్రం కావాలి. రెడీ, కెమెరా రోలింగ్ యాక్షన్. రండి రండి. అరే అరే రండి, అరే తొందరగా రండి. అబ్బా అయ్యా. నా కళ్ళ జోడు ఎక్కడికి వెళ్ళి దొరికింది. ఆగండి. అలాగే మ్యామ్. కెమెరా పట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని. తర్వాత ఎవరో పిలు. నీ పేరు? ఒంటెద్దు శివ. ఊరు? హైదరాబాద్. మీ పేరేంటి? రవీనా. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. నిన్న నైట్ ఏం జరిగింది? తెలీదు. మీ పేరేంటి? అశ్విని. ఎక్కడి నుండి వచ్చారు? బెంగళూరు. నిన్న నైట్ ఏం జరిగింది? తెలియదు. మీ పేరేంటి? చిన్న పుంజేష్. మీ దేవురు? పాలకులు. నిన్న నైట్ ఏం జరిగింది? స్పృహ తప్పి పడిపోయాను. ఏం జరిగిందో తెలియదు నాకు. ఎవరి మీదైనా మీకు డౌట్ ఉందా? నాకెందుకో ఆ నలుగురి మీద బాగా డౌట్ గా ఉందండి. పగటి వేషగాళ్ళందరినీ కాటేజ్ లోకి అలౌ చేస్తే రాత్రులు తలుపు తట్టి దుప్పట్లో దూరిపోతున్నారండి. మీ పేరేంటి? సంజన. ఏ ఊరు మీది? పాలకొల్లు. నిన్న నైట్ ఏం జరిగింది? అది ఇంతకు ముందు నువ్వెన్నో ఫైర్లు చూసుంటావు, కానీ ఈ రోజు ఈ చిన్ని పుంజేష్ ఫైర్ ఎలా ఉంటుందో చూడబోతున్నావు. నువ్వు మొత్తంగా నాకే సొంతం. మీకెవరి మీద డౌట్ ఉందా? నాకు ఆ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ మీదే కొంచెం డౌట్ గా ఉంది. మీ పేరు? గణేష్. మీ దేవురు? వరంగల్. నిన్న నైట్ ఏం జరిగింది? నిన్న నాకు కొంచెం పొట్ట తేడా కొట్టింది, అందుకని అర్జెంట్ గా వెళ్తూ ఉన్నాను. మీ పేరేంటి? భూలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ అండి. నిన్న నైట్ ఏం చూసారు? మీరు చూసింది చెప్పగలరా? నాకేం తెలియదండి. మరేమో నిన్న అయ్యో ఈయనొకడు ఇంకా నిద్రలో నడిచి అలవాటు పోలేదా మీకు? ఊరి దేవుడా దేవుడా. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? మేనేజర్ మాత్రమే అదులాంటి మనిషిలా కనిపిస్తూ ఉంటాడు. మీ పేరేంటి? అక్షయ్. ఎక్కడి నుండి వచ్చారు? కాకినాడ. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? ఉంది.
ఇక్కడ ఒక హనీమూన్ కప్పులు వచ్చారు. ఆ ఇద్దరిలో వాడే చేసుంటాడేమో. నువ్వేం చూసావో చెప్పు. ట్రిప్పుకి వచ్చాను, మొత్తం చూశాను. ఇప్పుడు నా పని మాత్రమే నేను చూసుకుంటాను. ఆ ఫైల్స్ ఏమయ్యాయో వెళ్ళి చూసిరా. ఓకే మ్యామ్. వెళ్ళు. నువ్వేంటయ్యా, వెళ్ళవయ్యా. పేపర్ 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 ఏమైనా ఉందా? ఆ డ్రాలో ఉంది చూడండి. రాలో లేదు. హలో మిస్టర్, నువ్వేనా? ఏంటి నేనేనా? చెత్త వేసింది నువ్వేనా? నువ్వు చెత్త వేసింది నేను చూశాను. బుద్ధి లేదా? సార్ నేను చాలా టెన్షన్. హలో 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 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ చెత్తని డస్ట్ బిన్ లోనే వేయాలి. కోట్ వేసుకోవడం వచ్చు, కానీ చెత్తని బిన్ లో వేయడం రాదా? పట్టుకో, వెళ్ళండి. రక్షణ్, రా రా. ఊరికి సిట్ డౌన్. రక్షణ్, నీకు నేను ఒక విషయం చెప్పాలి. ఆ మర్డర్ చేసింది నేనే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ మీద నాకు చాలా నమ్మకం. సిగరెట్ ప్లీజ్. నీ వయసు ఎంత? 33. ఎందుకు చేతులు అలా వణుకుతున్నాయి? చలికి. ఏంటంటే, ఆ హత్య చేసేటప్పుడు నన్ను ఒకడు చూసేశాడు. అదేమంత పెద్ద ప్రాబ్లం కాదనుకో. సాయంత్రం లోపు వాడిని చంపేస్తాను. తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. రిలాక్సేషన్ కోసం
మనం టీ తాగుదామా?